నాకు భగవంతుడే నాకిచ్చిన శక్తి అనుకోవాలేమో. ఏంటంటే అంతా బానే ఉందనుకుంటాం మనం. క్యూ లైన్‌లో ఇట్లా పెట్టారు. అక్కడ మీకు దొరకగుడి దగ్గర ఘాట్ ఉంటది కదా! 3 గేట్లుంటాయి అక్కడ. 3 గేట్లు. 3 గేట్లలోకి క్యూ లైన్‌లు పెట్టేశారు. పోలీసులు అక్కడ ఉన్నారు కరెక్టే. కానీ దానికి ఇవి పెట్టల. బ్యారికేడ్‌లు పెట్టల. క్యూ లైన్‌లో అక్కడ దాకా ముందు దాకా బ్యారికేడ్ ఉంది. సెంటర్ దాకా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఓపెన్ అయ్యేటప్పటికి ఒక్కసారిగా తోసేసుకుంటున్నారు. అప్పుడు నేను అక్కడ స్వచ్ఛంద సంస్థ తరపున చేస్తున్నా. వెంటనే అప్పుడు ఘాట్ ఇన్ఛార్జిగా ఉన్నా నేను. వెంటనే పోలీసులకు చెప్తుంటే అందరం ప్రయత్నించాం. పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మేము అందరం కలిసి ప్రయత్నిస్తుంటే తోపులాట్లు ఎట్టయిపోయిందంటే పైన మెట్టు మీద ఉన్న నేను కింద మెట్టు దాకా వెళ్ళిపోయా. ఏది కాలు కింద పెట్టకుండా అట్ట ఎత్తి తోసేశారు నన్ను. చివరికి పరిగెత్తుకుంటూ ఆ పక్కన రైలీస్ లాగా ఉంటది, దాని మీద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ముందు అప్పటికే తోపులాట జరిగిపోతుంది విపరీతంగా. ఆ బయట నుంచి వచ్చేద్దాం అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు స్నానానికి. ఏం చేశాను, ఇది షట్టర్ ఉంటది కదా, దాన్ని అలా వేసేసి గట్టిగా పట్టుకుని ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక ఇద్దరు వాళ్ళతో కూడా చెప్పి అలా పట్టుకొని మీరు ముందని చెప్పేసి ముగ్గురం కలిసి దాన్ని అలా వేసేసాం పూర్తిగా. వేసేయడం వలన ఆ రోజు తొక్కిసలాట ఆగింది. నాకు ఈ పుష్కరాలు తొక్కిసలాట జరిగినప్పుడల్లా అదే గుర్తుకొస్తుంది. ఆ రోజు చావులేవి లేవు. వెంటనే లోపలంతా సెటరేట్ చేయమని చెప్పేసి